ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం 2026 ఫిబ్రవరి 17న సంభవించనుంది. ఈ సూర్యగ్రహణం మంగళవారం మాఘ బహుళ అమావాస్య రోజున ఏర్పడనుంది. సూర్యగ్రహణం కుంభరాశిలో ఏర్పడనున్నట్లు పండితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సూర్యగ్రహణం తేదీ, భారతదేశంలో ఈ గ్రహణం కనిపిస్తుందా లేదా, సూతక కాలం పాటించాల్సిన అవసరం ఉందా, ఏ దేశాల్లో కనిపిస్తుంది వంటి అంశాలను తెలుసుకుందాం. హిందూ సంప్రదాయంలో గ్రహణాలకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా సూర్యగ్రహణానికి విశేషమైన ప్రాముఖ్యత ఇస్తారనే విషయం తెలిసిందే. సాధారణంగా సూర్యగ్రహణం ఒక నెలలో, చంద్రగ్రహణం మరో నెలలో వస్తుంటాయి. అయితే హిందూ శాస్త్రాల ప్రకారం ఈ సూర్య చంద్రగ్రహణాలను అశుభకరంగా పరిగణిస్తారు. ఈ క్రమంలో 2026 ఫిబ్రవరి 17వ తేదీ అమావాస్య ప్లస్ మంగళవారం రోజున ఈ ఏడాదిలో తొలి సూర్యగ్రహణం సంభవించనుంది. భారతదేశంలో కనిపించదట. ఈ ఏడాది 2026 ఫిబ్రవరి 17వ తేదీ సంభవించనున్న సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదని పండితులు చెప్తున్నారు. కాబట్టి మనకు సూతక కాలం సైతం వర్తించదు. శుభకార్యాలు సైతం యథావిధిగా నిర్వహించుకోవచ్చు. ఈ గ్రహణ సమయంలో చంద్రుడు సూర్యుడిని పాక్షికంగా కప్పివేయటం వలన భూమిపై సూర్యుడి కాంతి తగ్గుతుంది. అలాగే ఈ రోజున మాఘబహుళ అమావాస్య కావడం మరో ప్రత్యేకత. ఈ సూర్యగ్రహణం 2026 కుంభరాశిలో సంభవించనుంది. సూర్యగ్రహణం తేదీ, సమయం. 2026వ సంవత్సరంలో గ్రహణాలు సంభవించే తేదీలు: ఫిబ్రవరి 17 పాక్షిక సూర్యగ్రహణం, మార్చి 3 సంపూర్ణ చంద్రగ్రహణం, ఆగస్టు 12 సంపూర్ణ సూర్యగ్రహణం, ఆగస్టు 28 పాక్షిక చంద్రగ్రహణం. ప్రతి 6 నెలలకు. ఖగోళ శాస్త్ర ప్రకారం ప్రతి 6 నెలలకు ఒకసారి గ్రహణ కాలం సంభవిస్తుంది. ప్రతి ఏడాది 2 లేదా 3 గ్రహణ కాలాలు ఉంటాయి. ఒక గ్రహణ కాలం ముగిసి మరొకటి మొదలయ్యే సమయం సుమారు 173 రోజుల వ్యవధి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదే కారణంగా ప్రతి సంవత్సరం 2 పూర్తి గ్రహణ సమయాలు తప్పక వస్తాయి. 2026లో జరిగే ఈ సూర్యగ్రహణం తర్వాత అదే సంవత్సరం మార్చి 3న సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుంది. అంతేకాక ఆగస్టు 12న మరోసారి సంపూర్ణ సూర్యగ్రహణం, ఆగస్టు 28న పాక్షిక చంద్రగ్రహణం జరగనున్నాయి. అంటే 2026వ సంవత్సరం మొత్తం 4 ప్రధాన గ్రహణాలను మనం చూడవచ్చు. వీటిలో కొన్ని భారత్లో కనిపించవచ్చు, కొన్ని మాత్రం విదేశీ ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తాయి. సూతక కాల గ్రహణం. గ్రహణాల సూతక కాలం అనే భావన కూడా చాలామందికి ఆసక్తికరంగా ఉంటుంది. సాధారణంగా సూతక కాలం గ్రహణం ప్రారంభమయ్యే ముందు 12 గంటల నుంచి ప్రారంభమై గ్రహణం ముగిసే వరకు కొనసాగుతుంది. అయితే సూర్యగ్రహణం భారత్లో కనపడకపోతే ఆ రోజు మన దేశంలో సూతక కాలం వర్తించదు అని పండితులు చెబుతున్నారు. అంటే ఈ పాక్షిక సూర్యగ్రహణం సందర్భంలో భారతదేశ ప్రజలు సూతక నియమాలను పాటించాల్సిన అవసరం లేదు. శాస్త్రవేత్తల దృష్టిలో సూర్యగ్రహణం అనేది విశ్వం నడకలో భాగమైన సహజ సంఘటన. దీనికి శుభం లేదా అశుభం అనే అర్థాలు ఇవ్వడం అవసరం లేదని వారు చెబుతున్నారు. కానీ ఖగోళ శాస్త్రం, భూమి గమనాలు, కాంతి మార్పులు వంటి విషయాలను అధ్యయనం చేయడంలో ఈ సంఘటనలు పెద్ద సహాయం చేస్తాయి. గ్రహణ సమయాల్లో చాలామంది ఆధ్యాత్మికంగా కూడా విశ్రాంతి తీసుకుంటారు. కొందరు జపాలు, ధ్యానం లేదా ప్రార్థనలు చేస్తారు. మరికొందరు ఈ సమయాన్ని శాంతంగా గడపడానికి ప్రయత్నిస్తారు. అయితే సూర్యగ్రహణం శాస్త్రీయంగా ఒక సహజ ప్రక్రియ అని గుర్తుంచుకోవడం ముఖ్యం. ఏ దేశాల్లో కనిపిస్తుందంటే, ఈ సూర్యగ్రహణం పశ్చిమ ఆసియా, నైరుతి, యూరప్, ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాలు, ఆఫ్రికాలోని దక్షిణాది దేశాలు, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, హిందూ మహాసముద్ర తీర ప్రాంతాల్లో, అట్లాంటిక్ ధ్రువ ప్రాంతాల్లో కనిపిస్తుంది. అమావాస్య ప్లస్ మంగళవారం రోజు. సూర్యగ్రహణం అంటేనే సాధారణంగా అమావాస్య రోజు ఏర్పడుతుంది. కానీ ఈ ఏడాదిలో ఏర్పడే తొలి సూర్యగ్రహణం అమావాస్యతో పాటు మంగళవారం కూడా కలిసి వస్తుంది. దీనిని కంకణాకార సూర్యగ్రహణంగా పరిగణిస్తారు. ఈ సూర్యగ్రహణం ఆకాశంలో సూర్యుడి చుట్టూ ఇది మండుతున్న వలయంలో కనిపిస్తుందట. దీన్నే రింగ్ ఆఫ్ ఫైర్ అని కూడా అంటారని నిపుణులు చెబుతున్నారు. గ్రహణం వేళ పాటించాల్సిన నియమాలు.
ఈ గ్రహణం మన దేశంలో కనిపించదు కాబట్టి సూతక కాలం పాటించాల్సిన అవసరం ఉండదు. దేవాలయాలు సైతం మూత వేయకపోవచ్చు. గర్భిణీలు సైతం ప్రత్యేక నియమాలు పాటించాల్సిన అవసరం ఉండదు. అయితే సాధారణంగా సూర్యగ్రహణాన్ని నేరుగా చూడడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే గ్రహణ సమయంలో సూర్యుడి నుండి వెలువడే శక్తివంతమైన యువి కిరణాలు నేరుగా కళ్ళను తాకితే కళ్ళకు నష్టం కలిగే ప్రమాదం ఉందని సూచిస్తున్నారు. కాబట్టి నేరుగా సూర్యగ్రహణాన్ని చూడకూడదని చెప్తారు. ఒకవేళ ఈ సూర్యగ్రహణాన్ని చూడాలనుకున్న వారు టెలిస్కోప్లు, బైనాక్యులర్లు లేదా ఆప్టికల్స్ వంటి వాటిని ఉపయోగించి చూడడం మంచిది. అలాగే ఈ గ్రహణం ముగిసే వరకు గర్భిణీ స్త్రీలు ఇంట్లోనే ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో ఆధ్యాత్మిక చింతన అత్యంత శుభప్రదం.